తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరు జ్వరం, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. అయితే దీనికి కారణం ఇన్ఫ్లుయెంజా AH3N2 అనే కొత్త వైరస్ అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. H3N2V అనేది మానవేతర ఇన్ఫ్లుయెంజా వైరస్. ఇది సాధారణంగా పందులలో వ్యాపిస్తుంది, తర్వాత మనుషులకి సోకుతుంది. H3N2 వైరస్ సోకిన వారిలో సాధారణ ఫ్లూ వైరస్లు సోకినప్పుడు కనిపించే లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, జలుబు, శరీర నొప్పులు, వికారం, వాంతులు లేదా అతిసారం వంటి లక్షణాలుంటాయి. కొన్నిసార్లు న్యూమోనియా వంటి ప్రమాదకరమైన శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు, 65 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసున్నవారు, గర్భిణీలు మరియు ఉబ్బసం, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి ఈ వైరస్ ఎక్కువగా సోకుతుంది. ఈ వైరస్ వల్ల వచ్చే ఫ్లూ ఒకరి నుంచి ఒకరికి తొందరగా సోకుతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్ బారిన పడకుండా ఉంటారు. అవేంటంటే ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి, బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా మాస్క్ ధరించాలి, జ్వరం, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. వచ్చేది వేసవి కాబట్టి నీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటూ శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని రోజులు ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వడం, అందరితో కలిసి తినడం, ఫంక్షన్స్కు వెళ్లడం వంటివి మానుకుంటే మంచిది. అయితే ఫ్లూ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని యాంటీబయోటిక్స్ వాడడం తగ్గించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచిస్తోంది. ఆ జాబితాలో అజిత్రోమైసిన్, అమోక్సిక్లావ్, అమోక్సిసిలిన్, నాఫ్లోక్సాసిన్, సిప్రోఫ్లోక్సాసిన్, ఆఫ్లోక్సాసిన్, లెఫ్లోక్సాసిన్, ఐవర్మెక్టిన్ ఉన్నాయి. కాబట్టి అనవసరమైన యాంటీవైరల్ టాబ్లెట్లు, యాంటీబయాటిక్స్ తీసుకోకుండా డాక్టర్లు సూచించిన మందులు మాత్రమే వాడటం మంచిది. ఈ జాగ్రత్తలు పాటించి ఫ్లూ జ్వరాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఈ వీడియో తప్పకుండా అందరికీ షేర్ చేయండి.